సాంకేతిక ప్రపంచం రోజురోజుకు విభిన్న పద్ధతిలోకి మారుతుంది. అందుకు తగ్గట్లుగానే యువత కూడా నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఎంటర్‌ప్రెన్యూర్ ఛాలెంజ్ నిర్వహిస్తుంది ఐఐటి బాంబే. ఆ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు విశాఖ జిల్లా పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు. మరి ఆ విద్యార్థులు ఎలాంటి ఆవిష్కరణలు చేశారో ఇప్పుడు చూద్దాం. విద్యార్థుల్లోని ఆలోచనలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తోంది ఐఐటి బాంబే ఎంటర్‌ప్రెన్యూర్ సెల్. పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలలో యురేకా 2025 అనే కార్యక్రమం నిర్వహించింది. ఇందులో యువ ఆవిష్కర్తలకు వారి ఆవిష్కరణల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. దీంతో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపిన విద్యార్థులు ఫార్మింగ్ సిస్టమ్, రోడ్ యాక్సిడెంట్ డిటెక్టర్, బుక్ నెస్ట్ యాప్, కార్ డోర్ లాక్ డిటెక్టర్ వంటి ఆలోచనలతో ముందుకు వచ్చారు. పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీల్లో వివిధ కాలేజీలకు చెందిన 30 బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన పెందుర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు ఐఐటి బాంబేలో తమ ఆలోచనలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సారవంతమైన నేలలో వ్యవసాయం చేస్తే రైతులు లాభాలు పొందుతారని, అందుకు ఫార్మింగ్ సిస్టమ్ అనే పరికరం ఉపయోగపడుతుందని చెబుతోంది విద్యార్థిని. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది భయపడి అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీసీ కెమెరాల్లో సెన్సార్ పొందుపరచడం ద్వారా యాక్సిడెంట్ ను డిటెక్ట్ చేసి సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందిస్తుందని వివరిస్తోంది మరో అమ్మాయి. ఇది ఒక ఫార్మింగ్ సిస్టమ్ అన్నమాట. ఒకవేళ మీకు ఫార్మింగ్ రాకపోయినా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గైడెన్స్ ఇస్తూ ఫార్మింగ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మీరు ఒక ఫార్మర్ అయితే మీకు ఒక ఫార్మింగ్ అసిస్టెంట్లా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఫీల్డ్ మొత్తం డ్రోన్తో స్కాన్ చేస్తాం. దాని తర్వాత సాయిల్ టెస్ట్ చేస్తాం. ఈ రెండింటి నుంచి ఇన్పుట్ తీసుకొని సాయిల్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ pH, టెంపరేచర్, హ్యూమిడిటీ, ఇంకా ఆ సాయిల్ ఏ రకమైనది అనేది తెలుసుకోవడం వల్ల ఇదంతా అనాలిసిస్ చేసి ఇన్పుట్ మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఒక క్రాప్ అనేది సజెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ నేలలో ఏ రకమైన పంట పండొచ్చు అని చెప్పి మనకి సజెస్ట్ చేస్తుంది. దానికి కావాల్సిన బెస్ట్ అరేంజ్మెంట్ అనేది కూడా అదే ప్లాన్ చేసి ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే రోడ్ మీద అనేవి యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయంటే చాలామంది కాల్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే మాకు కూడా ఇందులో ఏమైనా ఉన్నదేమో అని చెప్పి భయపడతారు. సో అప్పుడు దానివల్ల వచ్చిన ఐడియా ఏంటంటే టోటల్గా మనకి సీసీటీవీస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో సీసీటీవీకి ఉన్న సెన్సర్స్ డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి సీసీటీవీ మెయిన్ డిపార్ట్మెంట్ దగ్గరికి. సో వెంటనే అలర్ట్ అనేది వెళ్తుంది. నియర్ బై హాస్పిటల్స్ కానీ అంబులెన్స్ కానీ మెసేజ్ అలర్ట్ వెళ్ళగానే వాళ్ళు రియాక్ట్ అయ్యి నియర్ బై ఎక్కడైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్ దగ్గరికి వెళ్ళి కాపాడుతారు వెంటనే. ఆహారం వృధా చేయకుండా చిల్ స్పేస్ యాప్ రూపొందించారు విద్యార్థి. పిల్లలు కారులో ఆడుకుంటున్న సమయంలో డోర్ లాక్ అవ్వడం వల్ల చాలా మంది చనిపోతున్నారని వీరు తయారు చేసిన డిటెక్టర్ ద్వారా ఈ ప్రమాదాలను అరికట్టవచ్చని సూచిస్తున్నాడు మరో విద్యార్థి. ఖాళీగా ఉన్న పుస్తకాలను ఇతరులకు షేర్ చేసేందుకు బుక్ నెస్ట్ యాప్ ఉపయోగపడుతుందని అంటున్నాడు ఈ అబ్బాయి. చిల్ స్పేస్ అని యాప్, మొబైల్ యాప్ ఒకవేళ యాక్సెప్ట్ చేసి డెవలప్ చేస్తే, యాప్ని లాంచ్ చేస్తే యాప్లో మనకి ఈజీ బుకింగ్, అంటే ఎక్కడైనా చిల్ స్పేస్ దగ్గరలో యాప్లోంచి మనం మొత్తం ఐఓటీ బేస్డ్ ద్వారా దగ్గరలో ఎక్కడ చిల్ స్పేస్ అవైలబిలిటీ ఉంది, లాకర్ అవైలబిలిటీ ఉంది, మొబైల్ నుంచి ఓటీపీ టైప్లో అది అన్లాక్ కానీ లాక్ కానీ. హాస్పిటల్లో ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి హోమ్ మేడ్ ఫుడ్ మాత్రమే అది రికమెండ్ చేస్తారు. వాళ్ళకి అప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ చేసినా అది స్పాయిల్ అయిపోవడం కానీ అలాగా. ఇలా మనం ఈ చిల్ స్పేస్లో వారు స్టోర్ చేసుకుని ఎప్పుడైనా కావాలంటే వాళ్ళు మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మాది స్మార్ట్ చైల్డ్ సేఫ్టీ సిస్టమ్ ఫర్ లాక్డ్ కార్స్. ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే రీసెంట్గా విజయనగరంలో 4 పిల్లలు చనిపోయారు. ఎలాగంటే కార్లోకి అలా ఆడుకుంటూ వెళ్ళిపోయారు. లోపల నుంచి లాక్ చేసుకున్నారు. కార్ క్యాబిన్లో టెంపరేచర్ అనేది చాలా మినిట్స్లోనే స్పీడ్గా పెరిగిపోతుంది ఆ టెంపరేచర్ని ఆ పిల్లలు విత్స్టాండ్ చేయలేక చనిపోయారు. ఇది ఎలాంటి మళ్ళీ అవ్వకుండా ఉండడానికి ఈ సిస్టమ్ని పెడదామని చెప్పి మేము అనుకున్నాం. ఈ డివైస్లోని మనకి సెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక కార్ డోర్ లాక్ అయినప్పుడు మూమెంట్ ఇలాంటివి ఏమైనా డిటెక్ట్ చేస్తే అప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయిపోయినప్పుడు ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేసి
వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళందరికీ అలర్ట్ చేస్తుంది మెసేజ్ని. బుక్ నెస్ట్ అనే యాప్ ఎక్కడైతే మనం బుక్స్ని ఎక్స్చేంజ్ చేసుకోగలం. ఇప్పుడు మేము వాడిన బుక్ని ఇంకొకరికి డొనేట్ చేయాలి కానీ లేకపోతే ఇవ్వాలంటే మా యాప్ ద్వారా బయర్ సెల్లర్ ఇద్దరు కాంటాక్ట్ అయ్యి బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోగలరు. మేము బుక్స్ని రీసైకిల్ చేసి ఫ్రీగా డొనేట్ చేస్తాం మా వెబ్సైట్ యాప్లో. యురేకా 2025 కార్యక్రమం విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టేందుకు కృషి చేస్తోందని చెబుతున్నారు అధ్యాపకురాలు. చిన్న వయసులోనే వారికి ప్రోత్సాహం అందిస్తే వినూత్న ఆవిష్కరణలు చేస్తారని అంటున్నారు కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్. ఎన్ఈసీ ముంబై ఈసెల్ దీంట్లో మేము స్టూడెంట్స్ని కూడా మేము ఎన్రోల్ చేసాము. సో ఆ కాంపిటీషన్లో ఒక పార్ట్ అనమాట ఈ యురేకా 2025 అనే కాంపిటీషన్. సో ఇందులో మేము ఏంటంటే యాక్చువల్గా 20 టీమ్స్ అన్నారు. 20 టీమ్స్ కంటే మేము యాక్చువల్గా అయితే మేము 10 టీమ్స్ కూడా వస్తాయో రాదో అనుకున్నాం. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి వెళ్ళి మోటివేట్ చేస్తే అసలు మేమే ఆశ్చర్యపోయాం అనమాట. మోర్ దెన్ 30 టీమ్స్ కూడా వచ్చినాయి. సో వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ థాట్స్ ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్ను కూడా మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వాళ్ళ సపోర్ట్తో మేము వాళ్ళని ఇంకా ప్రోటోటైప్కి కూడా ఇంకా ముందుకి తీసుకెళ్దామని అనుకుంటున్నామండి. వీళ్ళలోంచి ఏంటంటే మనం ఈ వయసులోనే వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్షిప్గా వాళ్ళకి ఒక ఆలోచనలు రేకెత్తించి వాళ్ళని సొంతంగా ఈ 3 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఐడియాతోటి ప్రజల్లోకి సొసైటీకి ఉపయోగపడే ఆలోచనలు బయటకు వచ్చినట్లయితే మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి మేము ఆలోచించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతూ వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు విద్యార్థులు. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.